శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకలనాకల్పతరవే గురవే నమః. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. దక్షిణామూర్తి స్తోత్రములలోని 7వ శ్లోకములో ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఇక్కడ నాకున్న ఫైల్లో 8గా ఇచ్చారు. మౌన వ్యాఖ్య ప్రకటిత దాంతో కలుపుకుంటే 8 అని చెప్పాల్సి వస్తుంది. ప్రార్థనా శ్లోకంగా భావించుకుంటే ఇది 7వ శ్లోకంగా వస్తుంది. విశ్వం పశ్యతి కార్యకారణతయా సస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వాయేష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. కాళహస్తి పుణ్యక్షేత్రము వాయులింగము స్వామివారు జ్ఞానప్రసూనాంబ అమ్మవారి సమేతుడై ఉన్నటువంటి శ్రీ కాళహస్తి పుణ్యక్షేత్రం. ఈ మధ్యకాలంలో జనం బాగా విపరీత స్థాయిల్లో పెరిగిపోయారు. మేము టౌన్కు రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బంది. కార్లు, జనాలు, భక్తులు బాగా కిక్కిరిసిపోయి ఉన్న ప్రదేశం అయిపోయింది. ఈ ప్రకారముగా ఉన్నటువంటి శ్రీ కాళహస్తి వాయులింగేశ్వర స్వామివారు దక్షిణామూర్తి స్వామివారు కరెక్ట్గా నాకు ఎదురుగా కూర్చుని ఉన్నాడు. ఉత్తరం వైపుకి నేను కూర్చుని ఉన్నాను, దక్షిణం వైపుకి ఆయన కూర్చుని ఉన్నటువంటి విధానము కనుక ఆయన తత్వాన్ని ఆయన ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నటువంటి విధానము. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః. విశ్వం పశ్యతి, విశ్వమును పశ్యతి చూస్తూ ఉన్నాడు. కార్యకారణతయా, అది కార్యకారణాత్మకముగా ఉన్నటువంటిది జగత్తంతా కూడా. స్వస్వామి సంబంధతః, ఈ జగత్తు యందు ప్రతి ఒక్కరూ కూడా మమకార భావాన్ని పెట్టుకుని స్వస్వామి నాదనేటువంటి భావాలతో మాట్లాడుతూ ఉన్నారు. శిష్యాచార్యతయా తథా ఏవ పితృపుత్రాధ్యాత్మనా భేదతః. శిష్యాచార్యతయా, శిష్యుడు ఆచార్యుడు, శిష్యాచార్యతయా పితృపుత్రాధ్యాత్మనా భేదతః. ఈ లోకమంతా కూడా శిష్యుడు, గురువు, ఆచార్యుడు, తండ్రి, పుత్రుడు, తల్లి, పుత్రిక ఇలాంటి యొక్క భేదాలు కలిగి ఉన్నటువంటి యొక్క విధానమును స్వప్నే జాగ్రత్త వాయ ఏష పురుష, ఏష పురుష, అట్టి ఆ పురుషుడు స్వప్నమునందు జాగ్రత్త యందు మాయా పరిభ్రామితః, మాయ చేత పరిభ్రామితః భ్రమింపబడ్డటువంటి వాడై విశ్వం పశ్యతి, ఇటు విశ్వమును దర్శిస్తూ ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటి ఆ భ్రమా సంబంధమై ఉన్నటువంటి యొక్క మానవులకు చక్కటి జ్ఞానోపదేశమును చేసేటువంటి ఏ పరమేశ్వరుడు ఉన్నాడో అట్టి పరమేశ్వరుడుకు
స్వామివారికి, దక్షిణామూర్తి స్వామివారికి ఇవియే నా యొక్క హృదయపూర్వక నమస్కారములు అనేటువంటి విధానం. విశ్వం పశ్యతి కార్యకారణతయా, కాబట్టి కార్యకారణాత్మకముగా ఉన్నటువంటి విధానము జగత్తు, కార్యకారణాత్మకము. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే అని రాత్రి మనం ఈ శ్లోకాన్ని విషయముగా తీసుకుని ప్రయాణం చేశాము. స్వామివారు కూడా కార్యకారణతయా విశ్వం జగత్తంతా కూడా మరి కార్యకారణాత్మకముగా ఉందనేటువంటి విషయం. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే, పురుషుడు అనగా ఈ జీవుడు మరి ఈ సుఖ దుఃఖాలలో ఉన్నటువంటి విధానముగా మరి ఉన్న విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ కార్యకారణతయ అనేటువంటి విషయంలో రాత్రి మనం ఒక అంశం మీద ప్రయాణం చేశాం, మీ జ్ఞాపకం ఉందో లేదో. మరి ఈ జీవుడు విశ్వములో అనేక శరీరములు ఎత్తేటువంటి విధానముగా ఉన్నాడు. దానికి మనం శ్లోకం తీసుకున్నాము. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే, తస్మాత్ ఆ కారణం చేత అపరిహార్యార్థే తప్పింప శక్యం కాని విధానము. కనుక లోకములో సమస్త జీవులు కూడా ఈ పుట్టుక చావు అనేటువంటి ఒక వ్యవస్థలో ఉన్నటువంటి విధానం. కారణం ఏమిటనే విషయానికి ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా ఏషః పురుషః మాయా పరిభ్రామితః అనేటువంటి మాట ఇక్కడ వాడటం జరిగింది. ఏషః అంటే ఈ పురుషః అనగా జీవుడు, మాయా పరిభ్రామితః మాయకు లోనై ఉన్నాడు కాబట్టి మాయ చేత భ్రాంతిని పొంది ఉన్నటువంటి కారణముగా అన్నటువంటి విధానములో మరి పరమాత్మ చెప్పిన విధానముగా జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, కనుక పుట్టటము చావటము అనేటువంటి ఒక వ్యవస్థ లోకంలో ఈ జీవుల యందు నడుస్తూ ఉన్నటువంటి విధానము. అపరిహార్యార్థే, ఇది తప్పింప శక్యం కానటువంటి యొక్క విధానము. ఎంతటి వారైనప్పటికీ కూడా ఈ పుట్టుక చక్రం, భవ చక్రం, ఈ చక్రములో అందరూ కూడా మరి తగులుకుని ఉన్నటువంటి విధానము. పరిహార్యము అపరిహార్యము, తప్పింప శక్యం కాని విధానం అనేటువంటిది దాని కారణం అని మనం చూసాం. ఇది కార్యాలు, జన్మలు రావటం అనేటువంటిది కార్యములు. దాని కారణం అనే అంశాన్ని గురించి మనం రాత్రి చెప్పుకున్నాము. లోన ఉన్నటువంటి సూక్ష్మదేహము, కారణదేహము, రెండు అంశాలు చెప్పుకున్నాం. సూక్ష్మదేహము, కారణదేహము అని. సూక్ష్మదేహము అని ఎందుకు అన్నాము అంటే అది వాయుతత్వముతో మిళితమై ఉన్న విధానం. వాయుతత్వము, ఆకాశతత్వము, ఈ రెండింటితో మిళితమై ఉన్నటువంటి విధానము సూక్ష్మదేహము. వాయుతత్వముతో మిళితమై ఉండడం కారణముగా కదలికలు కలిగి ఉన్నది. ఇప్పుడు కూడా అది సంచారం చేస్తూ ఉంటుంది. ఆకాశతత్వముతో మిళితమై ఉన్న విధానములో అది మరి సమస్త కర్మ సముదాయం అంతటి తనలో నిశ్శబ్దం చేసుకుంటా ఉన్నది. కనుక సూక్ష్మదేహ విషయాన్ని మనం రాత్రి చెప్పుకుంటూ ఏం ప్రస్తావించుకున్నాము అంటే సూక్ష్మదేహం అనేది కంటికి కనబడే వస్తువు కాదు అని ఒక అంశం చెప్పుకున్నాం. తర్వాత ఆ సూక్ష్మదేహం అనేది ఇంద్రియాత్మకమై ఉన్నది. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, అటనే పంచవాయువులు, ఇట్లా 19 ముఖాలుగా సూక్ష్మదేహం అనేటువంటిది ఉందనేటువంటి విషయం. అది ఇన్నర బాడీ అనేదిగా పిలువబడుతుంది. కనుక ఈ పార్థివ దేహం, కనపడే దేహాన్ని స్థూల దేహం అన్నాం. కనపడకుండా లోన నడిపేటువంటి యొక్క దేహాన్ని సూక్ష్మదేహం అన్నాం.
కాబట్టి బయట ఉన్నటువంటి స్థూల దేహం స్వతసిద్ధముగా ఏ వ్యవహారము చేయలేదు. లోన ఉన్న సూక్ష్మ దేహమే డైరెక్షన్ అంతా కూడా. ఈ దేహం ఎట్లా నడపాలో, ఏ వైపుకు తీసుకుపోవాలో, ఎక్కడ నిలపాలో, ఏ కార్యాలు దాని చేత చేయించాలో, ఎవరితో ఎలాంటి విధానంగా మాట్లాడాలో, అనుబంధములు, సంబంధములు ఇవన్నీ కూడా ఈ స్థూల దేహం ద్వారా ఆ సూక్ష్మ దేహం అనేది నడుస్తూ ఉన్న విధానము. ఎందుకంటే దాంట్లో మరి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియములతో పనులు చేసే విధానముగాను, జ్ఞానేంద్రియములతో తెలుసుకోవటం అనేటువంటి విధానంగాను, అంతరేంద్రియాలతో ఈ రెండింటినీ నడిపించే విధానముగా అంతరేంద్రియములు. ఈ ప్రకారముగా ఉన్నటువంటిది వ్యవహారానికి. స్థూల దేహాన్ని బతికించుకోవటానికి ఈ ప్రాణవాయువులు. ఈ మొత్తం కూడా సూక్ష్మ దేహంలో భాగాలే. సూక్ష్మ దేహం అన్నప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు ఈ సముదాయం అంతా కూడా చేరి సూక్ష్మ దేహముగా చెప్పటం జరుగుతుంది. అందువల్ల ప్రాణవాయువులు అనబడేటువంటి వాటి ద్వారా ఈ స్థూల దేహాన్ని బ్రతికి ఉండటం అనే అంశముగాను, రెండవది ఇంద్రియములు అనబడేటువంటి వాటిలతో ఈ స్థూల దేహాన్ని వ్యవహరింపజేసుకోవటం, అనగా బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి మరి ఆ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాది విషయాలని మరి బయట ఉన్నటువంటి వాట్లను ఆస్వాదించుకోవటానికి జ్ఞానేంద్రియాలని ఈ సూక్ష్మ దేహం ద్వారా జీవుడు వినియోగించుకోవటం జరుగుతుంది. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే అని స్వామివారు కూడా చెప్పిన మాట 15వ అధ్యాయంలో. కాబట్టి శ్రోత్రము, చక్షువు, జిహ్వ, ఘ్రాణము ఇత్యాది జ్ఞానేంద్రియముల ద్వారా మనఃచ అయం అధిష్టాయ, మనస్సుని అధిష్టానముగా ఆధారముగా చేసుకుని లోనున్న జీవుడు విషయాన్ ఉపసేవతే, బయట ఉన్నటువంటి విషయాలని ఉపసేవతే సేవిస్తూ ఉన్నాడు. కాబట్టి విషయాలేమో బయట ఉన్నాయి, జీవుడేమో లోన ఉన్నాడు. మరి విషయాలకు లోనున్న జీవుడికి మధ్యలో ఈ ఇంద్రియాత్మికముగా సూక్ష్మ దేహం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఆ సూక్ష్మ దేహం అనేది చాలా గొప్ప వస్తువు. దాని నిర్మాణం కూడా అద్భుతముగా ఉన్నటువంటి యొక్క నిర్మాణము. భగవంతుడు ఈశ్వరుడు ఏనాడు ఈ సూక్ష్మ దేహాన్ని చేశాడో తెలియదు, కానీ అనుస్యూతముగా జరుగుతూనే ఉన్నది. స్థూల దేహములు మాత్రం అవి అంతరించే విధానం ఉన్నది. ఎప్పటికప్పుడు మరి పాత శరీరాలు పోయి కొత్త శరీరాలు వస్తున్నాయనే మాట పరమాత్మ ఒక వస్త్రముతో పోలిశాడు. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాని అన్నటువంటి శ్లోకంలో పురుషుడు పాత వస్త్రమును వదిలి కొత్త వస్త్రము ధరించినట్లుగా అనే మాట చెప్పుకొచ్చాడు. తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. కనుక లోన ఉన్న జీవుడు పాత శరీరాలను వదిలిపెట్టి కొత్త దేహాలను ధరిస్తున్నాడనే మాటగా చెప్పటం ఉన్నది. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఆ సూక్ష్మ దేహము అనేటువంటిది మాత్రం అనాదిగా ఉన్నటువంటి వస్తువు. స్థూల దేహములు మాత్రమే ఎప్పటికప్పుడు మారిపోయే పరిస్థితి కలిగే ఉందన్నమాట. ఎందుకంటే ఈ స్థూల దేహానికి 3 దశలు, అనగా బాల్య, యవ్వన, వృద్ధాప్య అనేటువంటి దశలు స్థూల దేహానికి ఉన్నాయి తప్ప సూక్ష్మ దేహానికి లేవు. కనుక ఎంత సమయం ఎంత కాలం గడిచినప్పటికీ కూడా సూక్ష్మ దేహం ఒకే విధానంగా ఉండుట. కాబట్టి సూక్ష్మ దేహానికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యమని, కారణదేహానికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యమని, మహాకారణానికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యమని,
లోనున్న జీవుడికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అని వాటికి వర్తించే విధానం లేదు. మనకి దేవలోకంలో ఉన్నటువంటి దేవతలను నిర్జరులు అనే మాట వాడతారు. ఏమి నిర్జరులు అని చెప్పారంటే జర అంటే ముసలితనం. కనుక దేవతలకి ఈ ముసలితనం అనేటువంటిది లేదు అన్నారు. నిత్య నూతనముగా ఉండే విధానం నిర్జరులు. నిర్జర అనేటువంటి పదము, ముసలితనం లేకపోవటం అనే పదము దేవతలకే కాదు మన అందరికీ వర్తిస్తుంది. మనందరూ అంటే లోనున్న సూక్ష్మ దేహానికి వర్తిస్తుంది, కారణదేహానికి వర్తిస్తుంది, మహాకారణానికి వస్తుంది, జీవుడికి కూడా వస్తుంది. జీవుడు కూడా ఇప్పుడు బాల్యుడు, యవనస్తుడు, వృద్ధాప్యుడు అనేదిగా జీవుని యందు ఈ మూడు ఉండవు. అందువల్ల ఈ పరిణామాలు వాటి ఎందు లేవు. దేవతలకే కాదు, మన దగ్గరే ఉన్నాయి పరిణామం లేకుండా, వృద్ధాప్యం లేకుండా. కాబట్టి ప్రకారంగా మరి అలాంటి విధానములో నిత్య నూతనముగా ఉండే విధానం సూక్ష్మదేహం. ఆ సూక్ష్మదేహం ఏమిటంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు. అవి తీసుకుని స్థూలదేహముతో వ్యవహరించే విధానము. ఇంద్రియాలతోనే కాకుండా దాంట్లో ఉన్నటువంటి గుణాలు అని చెప్పుకున్నాం. గుణములు, కామాది గుణాలు, దాన్నే ఆశ్రయ సంపత్తి అని చెప్పని. కనుక ఆశ్రయ సంపత్తి అనగా దైవీ సంపత్తి కూడా ఉన్నది. రెండు స్వామి చెప్పారు, దైవాసుర సంపత్తి. దైవీ గుణాలు, ఆసురీ గుణాలు ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉంటాయి, రెండూ ఉంటాయి. అయితే ఏంటంటే ఎక్కువగా మరి జీవుడు దైవీ గుణాలతో సంబంధం పడి వ్యవహరించడం కంటే ఆసురీ గుణాలతోనే ఎక్కువగా సంబంధం పడి వ్యవహరించే విధానం ఉంటుంది. కారణం ఏమిటంటే మరి లోపల ఈ రజోగుణము, తమో గుణం, ఈ గుణాల ప్రభావం బాగా ఉన్నది. సాత్వికం బలహీనతగా ఉన్నటువంటిది. సాత్వికము చాలా బలహీనంగా ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తిలో. రజస్సు, తమస్సు అనబడేటువంటివి చాలా తీవ్ర స్థాయిలో అవి విజృంభించే విధానం ఉన్నది. ఎందుకంటే మనం తీసుకునే విషయాలు కానీ, ఆహార పదార్థాలు కానీ, ఇవన్నీ కూడా మరి రజస్సుని, తమస్సుని పెంపొందింపజేసేటువంటివి ఉన్నాయి. మన విహార వ్యవహారములు, ఆహార విధానాలు అన్నీ కూడా లోన ఉన్నటువంటి ఈ రజస్సు, తమస్సులను వృద్ధి చేసేటువంటి విధానంగానే మన వ్యవహారం ఉన్నది. సాత్వికమును వృద్ధి చేసే విధానంగా మన వ్యవహారం ఏడని చెప్పండి. తాత్విక చింతన, ధ్యానము ఉన్నటువంటి వారికి మాత్రమే సాత్వికం బాగా వృద్ధి అయ్యే అవకాశం ఉన్నది. కనుక సత్వాత్ సంజాయతే జ్ఞానం. ఈ సాత్వికము వృద్ధి కావాలంటే బాగా తాత్విక మార్గంలో పయనించాలి. అట్టనే దైవ ధ్యానం, తాత్విక విచారణ, జపము, ధ్యానము, ఇవన్నీ కూడా సాత్వికమును వృద్ధి చేసే విధానము. ధ్యానం బాగా చేసినట్లయితే వాళ్ళల్లో ఈ సాత్వికమే శుద్ధ సాత్వికం అవుతుంది. శుద్ధ సాత్విక విద్య అన్నారు. శుద్ధ సాత్వికము విద్య, మలిన సాత్వికము అవిద్య అన్నారు. కాబట్టి మరి ఈ సాత్వికమును వృద్ధి చేసే విధానముగా ఏమున్నది చెప్పండి. ఎక్కువ సమయం చెప్పుకున్నాం కదా, మన విహార వ్యవహారములు కానీ, ఆహార పానీయాలు కానీ, మనం దర్శించే దృశ్యములు అన్నీ కూడా చాలా వరకు లోన ఉన్న తమస్సునే వృద్ధి చేసేటువంటివిగా ఉన్నాయి.
రజోగుణాన్ని తమో గుణాన్ని వృద్ధి చేసేటువంటివి ఎక్కువగా మానవుని వ్యవహారము ఉన్నది. సాత్వికమును పెంపొందింపజేసుకోవాలంటే దైవ మార్గం ఒకటే. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్యమనసః అని పరమాత్మ అంటాడు. మాం భజంతి అనన్యమనసః, అనన్య మనస్సుతో నన్ను వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారు. ఆ ధ్యానించే విధానం ఉన్నారు కాబట్టి దైవీ వాళ్ళల్లో దైవీ సంబంధమగు గుణాలు సాత్వికము బాగా వృద్ధవుతుంది. కాబట్టి మన జీవన విధానం ఎవరికి వారుగా చూసుకోవాల్సిన అంశము, మనలో సాత్వికమును వృద్ధి చేసుకునే విధానముగా మన జీవన విధానం ఉన్నదా, లేక రజస్సు తమస్సులను వృద్ధి చేసే విధానముగా ఉన్నదా అన్నటువంటి విషయం ఎవరికి వారుగా దర్శించుకోవలసి ఉంటుంది. అందుచేత సాధారణంగా చాలా వరకు మనం చేస్తున్న పని రజస్సు తమస్సులను వృద్ధి చేసే విధానములోనే మన నడవడిక, ఆహారములు, విహారములు, దృశ్యములు, శ్రవణములు అన్నీ కూడా రజస్సు తమస్సులు వృద్ధి చేసేవిగా ఉన్నాయి. సాత్వికమును పెంపొందింపజేసుకోవాలంటే ఒక్క దైవ ధ్యానమే. అది దైవము అనగా ఈశ్వర ధ్యానం, హంస ధ్యానం. ధ్యానములో ఉంటారా, జపములో ఉంటారా? జపతో నాస్తి పాతకం అన్నారు. ధ్యానేన ఆత్మని పశ్యంతి, గీత 13వ అధ్యాయం. జపతో నాస్తి పాతకం. మరి మనస్సు భగవంతునికి అర్పించినట్లయితే మయ్యేవ ఆదస్వ అని పరమాత్మ అన్నాడు. నీ మనస్సు నాకు సమర్పించు. ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే తేషాం నిత్యావితానాం సతతం మయ్యావేశ్య మనో ఏ మాం నాయందు మయి ఆవేశ్య మనః, నాయందు ప్రవేశింపజేయబడ్డ మనస్సు గలవారు ఎవరో వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. వారే యోగ విత్తమాహ, వారే చక్కటి యోగమును కలిగి ఉన్నటువంటి వారు అని స్వామి చెప్పారు. కాబట్టి ఆ ప్రకారముగా మయ్యావేశ్య మనః, భగవంతుని యందు ప్రవేశింపజేయబడ్డటువంటి మనస్సు. కనుక మన మనస్సు దైవం వైపుకు తిరిగి ఉన్నదా, అనాత్మ అజ్ఞానం వైపుకు తిరిగి ఉన్నదా అనేటువంటి విషయాన్ని ఎవరికి వారు దర్శించుకోవలసి ఉంటుంది. కనుక మన వృద్ధికి మనమే కారణము, మన పతనానికి మనమే కారణం, మన హీనత్వానికి మనమే కారణం, మన ఉన్నతికి మనమే కారణం. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేత్ ఆత్మానం, తనను తానే ఉద్ధరింపజేసుకోవాలి. ఎవరో వచ్చి ఉద్ధరింపజేసే విధానముగా ఏమనుకోవద్దు. చాలామంది అంటూ ఉంటారు, నీకు మోక్షం నేనే ఇచ్చేస్తా, కర్తలామలకం చేసేస్తా, నీకు మోక్షము అనే విధానంగా లోకంలో కొంతమంది అంటూ ఉంటారు. కాబట్టి ఎవరి యొక్క ఉద్ధరణ వాళ్ళే చేసుకోవాలి, ఎవరి యొక్క మోక్షం కోసంగా వాళ్ళే ప్రయత్నం చేసుకోవాలి, ఎవరి ఆకలి పోవటానికి వాళ్ళే భోంచేసుకోవాలి, ఎవరి దప్పిక పోవటానికి వాళ్ళే నీరుని సేవించాలి, ఎవరి యొక్క మోక్షానికి వాళ్ళే ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రకారముగా ఉద్ధరేతు ఆత్మన ఆత్మానం అన్నారు. అందువల్ల మనం ఏ మార్గంలో పోతున్నాం అనేది కూడా ఎవరికి వారు కొంచెం ఆగి ఆలోచించుకోవాల్సి ఉంటుంది.
ఎప్పుడూ పరుగులు ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు ఉరుకుల్లో ఇంద్రియాలు వేగంగా లాక్కుపోతూ ఉంటే ఆ వేగముగా మనం కూడా వెళ్ళిపోతూ ఉన్నాం. బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసం అపి కర్షతి. విద్వాంసం అనే పదం వాడారు. విద్వాంసులు అంటే మరి జ్ఞాన మార్గంలో పయనించే వాళ్ళని చెప్పి అర్థం. విద్వాంసం అపి, విద్వాంసులు సహితము కూడా ఇంద్రియముల ప్రబలానికి ప్రాబల్యానికి గురై వాళ్ళు కూడా పోతున్నారనే మాట వాడతాడు. అట్లా జ్ఞాన విధానముగా ఉన్న వాళ్ళనే లాక్కుపోయేదిగా ఉంటే ఇక సామాన్యుల విషయం చెప్పేది ఏమున్నది? కాబట్టి ఎవరికి వారుగా కొంత తన జీవన విధానాన్ని గురించి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మనలో ఈ సాత్వికమును పెంపొందింపజేసేటువంటి యొక్క మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నామా, లేక మనలో ఉన్నటువంటి రజస్సుని తమస్సుని వృద్ధి చేసేటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నామా? అది గమనించుకోవాల్సి ఉంటుంది. ఈ రజస్సు తమస్సు అనేటువంటి పశువులకు మనం వేస్తున్నటువంటి యొక్క మేత ఏమిటది? రజోగుణాన్ని పెంపొందింపజేసేదిగా ఉన్నటువంటి ఆహార విధానాలు పడేస్తున్నామా? సాత్వికమును పెంపొందింపజేసేటువంటి యొక్క విషయాలని మనలో ప్రవేశింపజేస్తున్నామా అన్నటువంటి విషయం ఎవరికి వారుగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. రెండవది ఆధ్యాత్మిక పరమగా చెప్పిన అంశం ఏంటంటే, అయ్యా మీలో సాత్వికం పెంపొందింపబడాలని చెప్పి అన్నట్లయితే ఎక్కువగా దైవముతో అనుబంధాన్ని పెంచుకోవాలి. దైవం వైపుకి తిరిగి ఉండాలి. ధ్యానము రూపకంగా ఉంటావా, లేదా జపం రూపకముగా ఉంటావా? రెండు మార్గాలు గీతలో స్వామి చెప్పాడు 8వ అధ్యాయంలో. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అని అన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు అన్ని కాలాలలో నన్నే స్మరిస్తావా? తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవ, యోగముతో ఉంటావా? నన్ను స్మరిస్తావా? యోగములో ఉంటావా అని అడిగాడు స్వామివారు. ఎప్పుడు చేయాలయా? తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని కాలములలో ఉండాలి. కాబట్టి ఎక్కువ సమయాన్ని నీవు నా వైపుకు తిరిగి ఉండే విధానం చేసుకో. అది నువ్వు జపం ద్వారాగా ఉంటావో, ధ్యానం ద్వారాగా ఉంటావో, ఎవరికి వారుగా ఆ విషయాన్ని మరి గమనికలో పెట్టుకోవాలి. ఒకవేళ చెప్పినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని స్వామి చెప్పారు కాబట్టి నేను రేపటి నుంచి చక్కగా సమయమంతా కూడా జపంతోనో ధ్యానంతోనో ఉంటాను అని అనుకుంటారు. పొద్దున్న లెగవగానే మర్చిపోతారు. ఒకవేళ ఆ విషయం జ్ఞాపకం పెట్టుకొని ఓ పూట అంతా చేస్తారు, రెండవ పూట మళ్ళా మామూలు అయిపోతారు. ఎందుకంటే మనలో బలం లేదు, బలహీనులం. భక్త్యాయుక్తో యోగ బలేనా భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ్య సహాతం పరం పురుషం భవతి. ఆ విధంగా మరి ఆ యొక్క మనస్సు బ్రహ్మములో పరమాత్మలో చేరాలని చెప్పనంటే భక్త్యాయుక్తో యోగ బలేన, దానికి యోగ బలం అనేటువంటిది ఉండాలన్నాడు. ధ్యాన బలం ఉండాలి. అది మనం బాగా గుర్తులో పెట్టుకుని దానికి సమయాన్ని ఎక్కువగా కేటాయించగలిగితే వారిలో మరి రజస్సు తమస్సు రెండు కూడా బలహీనమవుతాయి. సాత్వికం అనేది బాగా బలవత్తరముగా పెరుగుతుంది. అది సాత్వికం కనుక బలం కలిగి ఉందా అంటే రజస్సుని తమస్సుని మరి అణిసివేసి చక్కగా తానే ఉంటుంది. లేదా మనం రాజసిక తామసికాలను బాగా పెంపొందింపజేశామా అంటే ఆ రెండు దాడి చేసి సాత్విక అనగదొక్కి ఇవే వ్యవహరిస్తాయి. కాబట్టి సాత్విక రజస్సులు బాగా పెరిగాయి అంటే
వాటి సంబంధమై ఉన్నటువంటి ఆసురీ గుణాలు అవి విజృంభిస్తాయి. ఆసురీ గుణాలు విజృంభిస్తాయి. కాబట్టి అసుర గుణాలకు లోబడి ఉన్నటువంటి యొక్క వ్యక్తి అనేక పాప కార్యాలు చేయటం అనేటువంటిది ఉంటుంది. ఇది కొంచెం అందరూ కూడా మనస్సు పెట్టి ఆలోచించుకోవాల్సిన అంశం. ఏదో ప్రవచనం ఉపన్యాసం అని చెప్పి అనుకోమాకండి. ఈ పూట వినేసి మళ్ళీ ఎమ్మటే మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంశాలనే కొంత మనస్సుకి అవగాహన చేసుకోండి. ఎందుకంటే మంచి అవకాశం మనకు వచ్చింది. మానవ శరీరం అనేది రావటం కారణంగా మనకు మంచి అవకాశం అనేది వచ్చిందన్నమాట. ఇది కాస్త పోయిందా అంటే మళ్ళా విలపించేమీ ఉపయోగం లేదు. అందువల్ల మనం చేసుకునేటువంటి కర్మే మనకు రాబోయే కాలంలో శ్రీరామ రక్ష అన్నారు. కాబట్టి మనం ఈ విషయాన్ని గమనించుకోవాలి. రజస్సు తమస్సులను పెంపొందింపజేసేటువంటి విధానంలో పోతున్నామా, లేదా సాత్వికమును పెంపొందింపజేసుకునే విధానంగా పోతూ ఉన్నామా? సాత్వికమును పెంపొందింపజేసుకునే విధానంగా ఉన్నట్లయితే వాళ్ళల్లో దైవీ గుణాలు మంచిగా ఉంటాయి. ఈ దైవీ గుణాల కారణంగా అతడు మంచి సంస్కారాన్ని పొందే అవకాశం ఉంటుంది. భగవద్ అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది. యోగతత్వాన్ని అవలంబించి చక్కగా ప్రయాణం చేసేటువంటి విధానం ఉంటుంది. కాబట్టి ప్రకారముగా మరి ఎవరు ఎలాంటి విధానం అవుతారో అలాంటి స్వరూపముగానే మారిపోతారు. యోయ శ్రద్ధస్స ఏవ సహ అంటుంది శ్రద్ధాత్రయ విభాగ యోగం. యోయ శ్రద్ధస్స ఏవ సహ, ఎవరు ఎలాంటి విధానంగా ప్రవర్తిస్తారో అలాంటి ఆ శ్రద్ధ గలవారుగానే అవుతారు అంటాడు. కనుక మనం ఎలాంటి శ్రద్ధావంతులమవుతామో అలాంటి శ్రద్ధే మనలో వృద్ధవుతుంది. అది సాత్వికమై ఉంటేనేమో ఉన్నతికి తీసుకుపోతుంది. అది తామసిక రాజసికాత్మికమై ఉన్నాయా అని చెప్పనంటే అవి అనగదొక్కేస్తాయి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాహ అధో గచ్చంతి తామసాహ అని స్వామి చెప్పేశారు. ఈ మాటలు 3 చెప్పేశాడు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా, ఊర్ధ్వముగా భగవన్ మార్గముగా మోక్ష మార్గముగా మంచి పుణ్య జీవన విధాన మార్గముగా తీసుకుపోయేటువంటిది సాత్వికం అన్నారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాహ. ఈ రజోగుణం అనేటువంటిది మధ్యస్థంలోనే ఉంచేస్తుంది. అధో గచ్చంతి తామసాహ, తమో గుణాన్ని గురించి చెబుతూ స్వామి ఏమన్నారు, అధో గచ్చంతి అధఃపాతాళానికి తొక్కి పారేస్తుంది అన్నాడు. అందుచేత మనం ఈ విషయాల్లో కొంత గమనిక పెట్టుకుని మరి సాత్వికమును పెంపొందింపజేసుకునే మార్గాన్ని అవలంబించామా, లేదా రజస్సు తమస్సులను వృద్ధి చేసుకోబోయే విధానముగా మన మార్గాన్ని నిర్దిష్టం చేసుకున్నామనేది ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ ప్రకారముగా ఇందా చెప్పుకున్నట్లుగా మన విహార వ్యవహార ఆహార పానీయ మొదలైనటువంటివన్నీ కూడా ఈ రజస్సు తమస్సులను పెంపొందింపజేసేటువంటి కోణంలోనే మన వ్యవహారం చాలా నడుస్తున్నట్లుగా అది ఎవరికి వారు గమనించుకోదగిన అంశం. కాబట్టి ఈ ప్రకారంగా ఎప్పుడైతే మరి లోపల రజోగుణ తమోగుణ సంబంధమై ఉన్న గుణాలు సూక్ష్మదేహంలో ప్రబలుతాయి. సూక్ష్మదేహంలో చెప్పుకున్నటువంటి ఏమిటి అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు, ప్రాణవాయువులు, అవి వ్యవహార దక్షత కలిగి ఉన్నటువంటివి అన్నమాట. కానీ వాని జీవన విధానాన్ని ఆ పాపకోపం వైపుకు లాక్కుపోవటమా, పుణ్య మార్గం వైపుకు లాక్కుపోవటమా అనేటువంటిదంతా కూడా దైవీ గుణాలు ఆసురీ గుణాల పరిధిలో చేరి ఉన్న అంశం అది.
దైవీ గుణాలు, ఆసురీ గుణాలు. పాండవులు, కౌరవులు అంతే. దైవీ గుణములు కలిగి ఉన్నటువంటి పాండవులు భగవంతుని వైపుకు తిరిగి ఉన్నారు. ఆసురీ గుణములు కలిగి ఉన్నటువంటి కౌరవులు చెడ్డ మార్గం శకునిని ఆశ్రయించి మరి ఎలాంటి పాపకార్యాలు చేయాలో అవన్నీ కూడా ఆ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ ఉన్న విధానం. రెండే మనకి ఉన్నటువంటి దైవాసురులు, దైవాసురులు అంటాం కదా, అనగా దేవతలు, రాక్షసులు. రెండేమిటంటే సాత్విక సంబంధమై ఉన్నటువంటి గుణాలు దేవతలు, రజోగుణ తమోగుణ సంబంధమై ఉన్నటువంటి గుణాలు ఆసురీ గుణాలు. ఈ రెండు మన జీవన మార్గాన్ని నిర్దేశించేవిగా ఉన్నాయి. అయితే వాటిని పెంపొందింపజేసుకోవటానికి, అవి పెరగటానికి, బాగా బలపడటానికి, వృద్ధి కావటానికి, స్థిరపడటానికి తగినటువంటి యొక్క విధానం మేత మనం వాట్లకు వేస్తున్నామా? ముగ్గురు విద్యార్థులు ఒక గురుకులాశ్రమంలో మంత్రశాస్త్రాధ్యయనం చేశారు. విద్యాభ్యాసం పూర్తయింది. గురువుకు నమస్కారం చేశారు, దక్షిణలు సమర్పించుకున్నారు. తమ దేశం వైపుకు మరలి వస్తూ ఉన్నారు. అరణ్య మార్గంలో వస్తూ ఉన్నారు. అరణ్య మార్గంలో వస్తూ ఉండగా ఒక వ్యక్తి అల్పుడు, బలహీనుడు, భయం గలవాడి, అయ్యా అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నాను ఒంటరిగా, నాకు భయంగా ఉన్నది, మీతో నడుస్తాను, ఏమి అనుమతిస్తే అన్నాడు. రావయ్య, అనుమతించేది ఏముంది, మేము పోతున్నాము పట్టణానికి, నువ్వు రా, ధైర్యంగా ఉండు, మేము ఉన్నాం, ముగ్గురం ఉన్నాం అని వానికి ధైర్యాన్ని చెప్పారు. అందరూ కలిసిపోతూ ఉన్నారు. కొంత లెక్క పోయాక అరణ్యంలో ఒక ఎముకల గూడు పడి ఉందన్నమాట. ఎముకలు చెల్లా చెదరగా, ఎప్పుడు చనిపోయిందో ఆ జీవి, దాంట్లో రక్త మాంసాలన్నీ అయిపోయాయి. కేవలం ఎముకలు మాత్రమే ఆ భూమి మీద పడి ఉన్నాయి. ఈ ముగ్గురు కూడా ఆశ్రమంలో మంత్రశాస్త్ర అధ్యయనం చేసి వస్తున్నారు కాబట్టి వాడు అన్నాడు, అయ్యా ఇంతకాలం మనం ఆశ్రమంలో గురువుగారి దగ్గర మంత్రశాస్త్ర అధ్యయనం చేశాము, మన మంత్రములు ఎలాంటి ప్రభావం కలిగి ఉన్నాయో ఒకసారి పరీక్షించుకుందాము అని చెప్పి అనుకున్నారు. వాడు ముందుకు వచ్చాడు, దండం చేతో పట్టుకున్నాడు, ఆ మంత్రం చదివాడు. చదవటంతో అక్కడక్కడ చెల్లా చెదరగా పడి ఉన్న ఎముకల మొత్తం కూడా అస్థిపంజరంగా ఏర్పడింది. అస్థిపంజరంగా ఏర్పడింది. రెండో వాడు అన్నాడు, ఇప్పుడు నా యొక్క మంత్ర ప్రభావం చూపిస్తాను, చూడమని చెప్పి అన్నాడు. అతను కూడా మంత్రం చదివి ఆ జలాన్ని, కమండలపు జలాన్ని ప్రోక్షిస్తే దానికి రక్త మాంసములుగా అన్నీ కూడా పూర్వపు ఆకారం అంతా వచ్చింది. తీరా చూస్తే అది సింహం. సింహం ఆ ప్రకారంగా అది ఉంది. ఈ మూడో వాడు అన్నాడు, సరేనాయా, నువ్వు ఆ విధంగా చేసావు, నువ్వు ఈ విధంగా చేసావు, ఇప్పుడు నేను చేస్తున్నా చూడు, దానికి ప్రాణం పోయిపోతున్నాను అన్నాడు. ఈ నాలుగో వాడు ఆగంతుకుడు, వాళ్ళతో ఏదో భయపడుతూ ఏమంటే వస్తా చెప్పి వచ్చేవాడు. వాడు కొంచెం అడ్డుపడ్డాడు, ఆగండి, మీరు చాలా మంత్రశాస్త్రాల్లో బాగా పరిచయం కలిగి ఉన్నారు, మీరు మంత్రవేత్తలు, సమగ్ర జ్ఞానం కలిగి ఉన్నారు, చాలా సంతోషము, ఏమి ఇంతవరకు చేసిన చాలు, ప్రాణం పోయి మాకండి. ప్రాణం పోశారా మన ప్రాణాలు ఉండవు. ఎందుకంటే అది ఏదో కుందేలో లేడో ఇలాంటిది అయి ఉంటే ప్రమాదం లేదు. సింహం కాబట్టి ఆ సింహం క్రూర మృగం, అందువల్ల ఇంతవరకు చేశారు, బాగానే ఉన్నది, ప్రాణం మాత్రం పోమాకండి, మనం ప్రాణం పోసాము అంటే మన ప్రాణాలు ఉండవేక, అది సింహం అది అని ప్రకారంగా నాలుగో వ్యక్తి ఆగంతుకుడు వాళ్ళకు అడ్డుపడ్డాడు.
చేయమాకండయ్యా పోయమాకండయ్యా ప్రాణాలు చెప్పారు ఆ ముగ్గురులు. అరే అల్పుడా, శక్తిహీనుడా, అజ్ఞాని, మూర్ఖుడా, మేము మంత్రవేత్తలం, మేము ఏదైనా చేయగలుగుతాం, కాబట్టి నువ్వేం భయపడమాక, మేము ముగ్గురు ఉన్నాం అని చెప్పాను అన్నారు. వీడు చూశాడు, ఇక వీళ్ళు లాగే రకం కనపడలేదు, ఈ ప్రాణాలు పోయటం వీళ్ళు చేస్తారేక, ప్రాణం పోశారంటే తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి చెప్పే అవకాశం లేదు, అయ్యా కొంచెం ఆగుతారా అని చెప్పి అన్నాడు. బిరబెర 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 పరుగులు తీసి ఓ పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇక మీ ఇష్టం పోసుకోండి ప్రాణం అన్నాడు. ఇక మూడోవాడు కమండలం తిప్పాడు, దండం తిప్పాడు, మంత్రం చదివాడు, తలకాయ మీద కొట్టాడు. దాంతో ఆ సింహానికి ప్రాణం వచ్చింది. అది సింహం డొక్కంతా ఖాళీగా ఉంది, నకనకలాడుతూ ఉంది. ఎదురుగా ముగ్గురు ఉన్నారు ఆహార పదార్థాలుగా. అంత ఒక్కసారిగా ఉరికింది, ముగ్గురిని కూడా చీల్చి చెండాడి తిని పారేసింది ఆ పని. నాలుగో వాడు మాత్రం చెట్టు ఎక్కి కూర్చున్నాడు, బతుకు జీవుడా అని చెప్పని. ఈ ప్రకారంగా వాళ్ళు ఏం చేశారని చెప్పనంటే, అస్థి పంజరముగా అస్థికలుగా పడి ఉన్న దాన్ని అస్థి పంజరముగా మంత్ర ప్రభావంతో రెండో వ్యక్తి దానికి మాంస కండరాలన్నీ ఏర్పడేట్లుగా రెండో వాడు, మూడో వాడు దాని ప్రాణం పోశాడు. చివరికి ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రాణాలు పోశారు, వీళ్ళేమో ఉన్న ప్రాణాలని కోల్పోయారు, దానికి ఆహారంగా అయిపోయారు. ఆ ప్రకారంగా మరి లోన ఉన్నట్టు క్రూర స్వభావం కలిగి ఉన్నటువంటివి ఏవి? అసుర్యా నామతే లోక అంధేన తమసావృతాః తాంతే ప్రేత్యాభిగచ్చంతి ఏకేచ ఆత్మహనః జనాః అని ఈశావాస్యం కూడా ఈ విషయమే బోధిస్తూ ఉన్నది. అసుర్యా నామతే లోక అంధేన తమస ఆవృతాః అని చెప్పిన మాటలో ఈశావాస్యకారులు చెబుతూ ఉన్నారు. త్రివిధం నరకశేదం ద్వారం నాశనం ఆత్మనః కామ క్రోధద లోభః తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. తస్మాత్ ఆ కారణముగా ఏతత్ త్రయం త్యజేత్, వీటిని త్యజేత్ వదిలిపెట్టు. నరకస్య ద్వారం అని స్వామివారు చెప్పేటువంటి మాట. ఈ ప్రకారముగా లోపల ఉన్నటువంటి ఏవైతే మరి భవ సాగరానికి హేతువులుగా ఉన్నాయో, మన జీవన విధానాన్ని అతలాకుతలం చేసేవిగా ఉన్నాయో, ఈ రాజసిక తామసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటి ఆశ్రయములో చేరి ఉన్న ఆశ్రయ గుణాలు దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యం ఏవచ అజ్ఞానం చ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాః. ఇట్లాగా చాలా ఉన్నాయి విషయాలన్నీ కూడా. స్వామివారు చాలా మరి దైవ 16వ అధ్యాయంలో చాలా మొత్తుకున్నాడు, చాలా ఆయన ఆవేదన చెందాడు. మరి ఈ ప్రకారంగా ఉన్నటువంటి లోపల ఆస్త్రీయ సంబంధమై ఉన్న గుణాలని మనం పెంపొందింపజేస్తూ ఉన్నాం. చివరికి ఆ ప్రకారముగా వాళ్ళు ప్రాణం పోసి ప్రాణాలు కోల్పోయినట్లుగా ఈ ప్రకారంగా మరి లోన ఉన్నటువంటి వాట్లకు మనం దోహదపడి అవి పెరిగేటువంటి యొక్క మార్గముగా మానవుడు ప్రయాణం చేసి ఆ తామసిక రాజసికాలు పెంపొందింపజేసి వాటి వల్ల కలిగేటువంటి ఆసురీ గుణాలు పెంపొందింపజేసి వాటి వ్యవహారములో మానవుడు చేస్తున్న కార్యాలకి వచ్చేటువంటి సంస్కారములు మరి సూక్ష్మదేహంలో పడుతూ ఉన్నాయి. అజ్ఞానం కూడా బాగా పెరుగుతూ ఉన్నది. ఈ చేసే కార్యాల వల్ల జ్ఞానం పెరిగే విధానం కాకుండా అజ్ఞానం పెరిగే విధానముగా ఉన్నది. తత్కారణంగా అజ్ఞానం అనగా సూక్ష్మదేహాలున్న గుణాలు, ఈ మూలా విద్య
వాటి వ్యవహారములో చేసేటువంటి కార్యాల కారణంగా వచ్చినటువంటి యొక్క దోషాలు, పాపాలు ఇవన్నీ కూడా సూక్ష్మ దేహంలో పడటం కారణముగా అవి మనకు జన్మకారకములు అవుతున్నాయి. అజ్ఞానం కారణదేహము, సూక్ష్మదేహములో ఉన్న సంస్కారములు, ఈ రెండు కూడా ఏమవుతుందంటే కారణం, కార్యకారణం. విశ్వం పశ్యతి కార్యకారణతయా. కాబట్టి మనం ఈ కార్యాలకు కారణాన్ని మనమే చేర్చుకుంటూ ఉన్నామా? కార్యములంటే జన్మలు. ఆ జన్మల కారణం ఏమిటంటే లోన ఉన్న కర్మవాసనలు, తమస్సు. స్థూల సూక్ష్మములు రెండు కలుగుటకు మూలమగు అజ్ఞానము అని నారాయణ శతకం. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే చాలా దారుణ స్థాయిల్లో మరి మన పరిస్థితి ఉన్నదా అన్నటువంటి విషయం. ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని 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 జన్మని. ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని అని పరమాత్మ అంటూ ఉన్నాడు. ఇలాంటి అవగాహన లేని విధానములో, విచారణ లేని విధానములో, తెలివి తక్కువ విధానములో మానవుడు గుడ్డిగా ప్రయాణం చేసి తాను తన యొక్క అంధత్వ మార్గాన్ని పెంపొందింపజేసుకొని అంధత్వంలో, చీకటిలో, అజ్ఞానపు చీకటిలో, అచ్చపు చీకటిన్బడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై సత్సుసు బుట్టుసు మరల చెరువిత చెరువినులైన వారికింజక్షర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన కానలకు ఏగిననైన హరిప్రబోధముల్ అచ్చపు చీకటిన్బడి కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై గైకొన్న వెర్రితనము భద్రార్థులై ఉండిపాయరు సంసార పద్ధతి ఊరక కట్టువడిరి కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహియై పుట్టుసుండు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైన దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు జగతి పుట్టి పుట్టి సచ్చి సచ్చి జగతి పుట్టి పుట్టి సచ్చి సచ్చి పొరనేల మనకు పుట్టని చావని త్రోవ వెదుకుగునుట పుట్టని చావని త్రోవ వెదకిగునుట దొడ్డ బుద్ధి అన్నాడు. కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై గైకొన్ వెర్రితనము. ఈ పదాలు భాగవతంలో వస్తాయి. అందువల్ల చూసినట్లయితే మనం మన జీవన విధానాన్ని మనమే చేతులారా ఆ మార్గం వైపుకు తోసుకుంటున్నాం అనేది గమనించాలి. కాబట్టి భవసాగరం వైపుకి మరి మనలో ఉన్నటువంటి కర్మ సముదాయాన్ని పెంపొందింపజేసుకుంటూ ఉన్న విధానం, మనం చేసే ప్రతి కార్యం యొక్క సంబంధమై ఉన్నటువంటి దోషాలు సూక్ష్మదేహంలో ప్రవేశించే విధానం, ఆ ప్రకారముగా అనేక జన్మలకు కారణముగా ఉన్నటువంటి కర్మవాసనలు సూక్ష్మదేహములో నిక్షిప్తం చేసుకుంటూ ఉన్నాము. అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గంలో ప్రయాణం చేసి లోన కారణదేహాన్ని పెంపొందింపజేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రకారంగా ఉండటం కారణముగా మరి కారణదేహము సూక్ష్మదేహము రెండూ కూడా ఇంకా భవసాగరం వైపుకి నడిపించేవిగా తయారవుతూ ఉన్నాయి. అనేక కర్మలు సంపాదించుకోవడం జరుగుతూ ఉన్నది. అందువల్ల లోన అజ్ఞానము కర్మవాసనలు ఉన్నంత వరకు ఈ పుట్టుకలు అనేటువంటివి వచ్చే విధానం ఉన్నది. అక్కడ స్వామి చెప్పిన మాట అపరిహార్యార్థే తప్పింప శక్యం కాని విధానమై ఉన్నదిరా. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి విధానము.
కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహియై పుట్టుచుండు అని భాగవతం అంటున్నది ఈ మాట. కలయోనులెందెల్ల, కలయోనులు అని చెప్పనంటే ఒక మానవ దేహమే కాకుండా ఇతరేతర శరీరాల నుంచి కూడా పుట్టే విధానం ఈ జీవుని పరిస్థితి అవుతుంది అని అన్నాడు. శాస్త్రం చెబుతున్న మాట మాత్రం మరి కర్మానుగుణ్యముగా అజ్ఞాన విధానం అనుసరించి కలయోనులు అంటే మానవ దేహమే కాకుండా మానవేతర దేహాలు ఏవైతే ఉన్నాయో 84 లక్షల రకాలుగా ఉన్నటువంటి శరీర వాటిల్లో పడిపోయే ప్రమాదం అని చెప్పని మనకు చెబుతున్నటువంటి మాట. ఇది భాగవతంలోనూ భగవద్గీతలోనూ అందరూ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించటం జరిగింది. పరమాత్మ చెప్పిన మాట భగవద్గీతలో, ఎవరైతే మరి జీవితాన్ని ఆధ్యాత్మికం వైపుకి ప్రయాణం చేస్తూ తాత్విక చింతన చేస్తూ దైవ ధ్యానం చేస్తూ పుణ్యకార్యాలు ఆచరిస్తూ సన్మార్గంలో ప్రయాణం చేస్తూ పుణ్యమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వారికి ఆ పుణ్యం యొక్క విధానం రక్షింపబడతారు. శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్ట అభిజాయతే. వాళ్ళు శుచివంతులు, శ్రీమంతుల గృహాలు, ఇంకా మానవ శరీరములో ఉన్నటువంటి ఉన్నతమై ఉన్నటువంటి అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం, అథవా యోగినాం యోగులై ఉన్నటువంటి వారి గృహాలలో జన్మించే విధానం అని స్వామివారు ఇక్కడ కొంచెం మనకి ఒక భరోసా ఇస్తున్నటువంటి యొక్క అంశము అది. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ ఎది ఈదృశం ఇలాంటి యొక్క ఈ జన్మ చాలా దుర్లభతరం అనే మాటలు కూడా ఆయన వాడాడు. కాబట్టి పుణ్యాత్ములుగా, యోగులుగా, ధ్యానులుగా మరి ఉన్నటువంటి అలాంటి వారి గృహాలలో జన్మించే విధానము అని స్వామి చెప్పిన మాట. దీన్ని గమనించాలి. లేదా అంటే కలయోనులెందెల్లా అనే మాట. నానా రకాలై ఉన్నటువంటి దేహాల్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విశ్వంలో ఈ జీవ సముదాయం పుంఖానుపుంఖములుగా కుప్పలు తెప్పలుగా విశ్వంలో సకల జీవ సముదాయం అంతా ఉన్నది. అలాంటి యొక్క ఆ జీవ ప్రాణి కోటి సమూహంలో కనుక ఈ జీవుడు పడ్డాడు అంటే ఇక అతడు ఎక్కడికి పోతాడో, ఏ ఏ దేహాలలో సంచారం చేస్తాడో, ఏ జలరాశులలో ఉంటాడో, భూగ్రహాలలో ఉంటాడో, ఆకాశాలలో విధానంగా విహారం చేస్తాడో చెప్పే విధానం కాదు. ఆ మాట కన్నమాట భాగవతం కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల అనే మాట భాగవతం చెప్పింది. వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలేబరం తం ఏవ ఏతి కౌంతేయ సదా తద్భావ భావేత్. భగవద్గీత 8వ అధ్యాయం కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నది. వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలేబరం. దేహం వదిలిన తర్వాత వాళ్ళు వారి యొక్క సంస్కారానుగుణ్యముగా, అజ్ఞాన అనుగుణ్యముగా వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళు తం ఏవ ఏతి కౌంతేయ, ఆ సంస్కారానుగుణ్యముగా, అజ్ఞానానుగుణ్యముగా తిరిగి మరలా వాళ్ళు ఆయా దేహాలు పొందుతూ ఉన్నారనేటువంటి మాట భగవద్గీత చెబుతున్న మాట. ఆ భగవద్గీత యొక్క వాక్యానికి మరి ఇతిహాస విధానములో, పురాణ విధానములో మనకు భాగవతంలో వస్తున్న అంశము మరి జడభరతుడు మరణ సమయంలో ఆ లేడీ అనేటువంటి దాన్ని స్మరిస్తూ దేహం సాధించటం కారణముగా లేడై పుట్టినట్లుగా భాగవతం కథాంశములో ఉన్నది. ఈ ప్రకారముగా మరి శాస్త్రమే ప్రామాణికం. ఎందుకంటే అవన్నీ కూడా మన ప్రత్యక్షంగా కానవచ్చే అంశాలు కావు. ప్రత్యక్షంగా తెలియబడేటువంటివన్నీ కూడా భౌతికములో ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటివి గోచరిస్తాయే తప్ప మరి ఇవన్నీ కూడా అదృశ్యముగా ఉన్నటువంటి యొక్క అంశములు.
మనిషికి కానవచ్చేటువంటి అంశములు కావు. వాటి యొక్క విషయం శాస్త్రం మాత్రమే చెప్పాల్సి ఉన్నది కాబట్టి ఋషులు ఆ యొక్క విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. అది మన పూర్వీకులై ఉన్నటువంటి తాపసికులు అన్నారు. అనగా తపో సంపన్నులు. ఋషులందరూ కూడా తపో సంపన్నులు. వారు తపో జ్ఞానముతో అన్నింటినీ కూడా దర్శించగలిగే శక్తి వాళ్ళకు ఉన్నది కాబట్టే చూడండి, ఆ జ్యోతిష్ శాస్త్రం అత్యద్భుతముగా మన ముందు వాళ్ళు ఏర్పాటు చేశారు. జ్యోతిష్ శాస్త్రము కానీ ఇట్లా అనేక శాస్త్రాలు, 64 కళలు, 66 కళలు, ఎన్నింటినో వారు కనుగొన్నటువంటి యొక్క విధానం ఎంతో వైజ్ఞానికం కూడా వాళ్ళల్లో ఉన్నది. మహర్షులలో ఎంతో వైజ్ఞానికం కూడా ఉన్నది. వేదాంతము ఉన్నది, వైజ్ఞానికము ఉన్నది. అవన్నీ కూడా ఎన్నో శాస్త్రాలు మన ముందు కాలగర్భంలో కలిసిపోగా కొన్ని మాత్రం మిగిలి ఉన్నటువంటివి. కాబట్టి ఈ ప్రకారముగా అవన్నీ కూడా తపస్సు ద్వారా వాళ్ళు కనుగొన్న పారమార్థిక అంశాలు కాబట్టి వాళ్ళు మన ముందు వాటిని ఆవిష్కరింపచేశారు. వాటి యందు మనకు ఒక విశ్వాస భావన అనేటువంటిది ఉండాలి. ప్రత్యక్షముగా కానవచ్చే ఈ లోకంలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు ఈ ప్రత్యక్షం గోచరిస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా శాస్త్రం ద్వారా వచ్చే అంశాలన్నీ కూడా అవి పరోక్షము, ప్రత్యక్షం కాదు, పరోక్షముగా ఉన్నటువంటి వాటి పట్ల మనం ఒక విశ్వాస భావంతో పయనించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా వాళ్ళు చెబుతున్నటువంటిది కార్యములు అంటే ఈ యొక్క జన్మ పరంపరలు కార్యమైతే వాటి కారణమై ఉన్నటువంటిది లోన ఉన్న అజ్ఞానము, అట్లనే కర్మవాసనలు అని అర్థం. కనుక ఈ కర్మవాసనలు వృద్ధి చెందింపజేసుకునే విధానం ఏంటంటే ఆసురీ గుణాలు. ఈ ఆసురీ గుణాలను పెంపొందింపజేసుకునే విధానం ఏంటంటే మనం వ్యవహరించేటువంటి వ్యవహారము, మనం తీసుకునే ఆహార విధానములు కానీ వ్యవహారములు కానీ ఇవన్నీ కూడా లోన ఉన్న తమస్సుని పెంపొందింపజేసేటువంటివిగా ఉంటాయి. అయితే సాత్వికమును పెంపొందింపజేసుకోగలిగితే రక్షింపబడే అవకాశం ఉంటుంది. రక్షణ కవచం సాత్వికము. కనుక సాత్వికం పెంపొందింపబడాలని చెప్పి అన్నట్లయితే మన మార్గం, మన యొక్క దిశ నిర్దిశ అంతా కూడా దైవం యొక్క వైపుకు తిరగాలి. ఆ విధంగా జప ధ్యానాదుల ద్వారా, తాత్విక చింతన ద్వారా సాత్వికమును పెంపొందింపజేసుకునే అవకాశం ఏర్పడుతుంది. సాత్వికమును పెంపొందింపజేసుకున్నట్లయితే దైవీ గుణాలకు బలం వస్తుంది. ఆ దైవీ గుణాలకు బలం రాగలిగితే మన జీవన విధానంలో మంచి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగా దైవీ గుణాలతో జీవించేటువంటి వారు మరి ఈ యొక్క పాప సంబంధమై ఉన్న కర్మ సముదాయాన్ని వారు తెచ్చుకునే విధానం ఉండదు. దాని ద్వారా వాళ్ళు దైవానుగ్రహానికి పాత్రులవుతారు. దైవ సంస్కారాన్ని పెంపొందింపజేసుకుంటారు. సాత్విక మార్గాన్ని పెంపొందింపజేసుకోవటం కారణముగా ఇది భావి తరాలకు ఆ జీవుడికి చక్కటి భవిష్యత్తు జీవన విధానం కలిగే అవకాశము ఉంటుంది. కాబట్టి ప్రకారముగా మనం ఇక్కడ కార్యకారణత్వాన్ని గురించి విషయాన్ని ఆలోచిస్తూ మరి మన ఎదురుగా ఉన్నటువంటిది ఏంటంటే జన్మ పరంపర ప్రవాహం ఒకటి ఉన్నది. విశ్వంలో చూడండి ఎన్ని ప్రాణులు, ఎన్ని జీవులు కుప్పల తెప్పలుగా పుడుతూ ఉన్నటువంటి విధానం. ఆ పుట్టేటువంటి యొక్క వాట్లను తట్టుకోలేక మానవుడు హతమారుస్తూ ఉన్నాడు. ఒక పొలములో రైతు తాను ప్రే చేసేటువంటి యొక్క ముందు కొన్ని లక్షల పురుగులు, లక్షల జీవులు చనిపోయే విధానం. అట్లాగా విశ్వంలో అనేక జీవ సముదాయం అంతా ప్రవాహముగా నడుస్తూ ఉన్నది. అయితే మానవ ప్రాణులు కూడా ఎంతో ఉన్నత స్థాయిల్లో పెరిగే విధానమే. కానీ ఏంటంటే మరి దాన్ని జనాభా పెరుగుదల అనేటువంటి ఒక భయాన్ని దృష్టిలో పెట్టుకొని పరిమితం చేసి తగ్గించుకుంటూ వచ్చే విధానము. కాబట్టి విశ్వంలో అనంత కోటి జీవ సముదాయం ఉన్నదని చెప్పేసి అని అలాంటి ఆ ప్రవాహంలో పడవేసే విధానము మనలో ఏర్పడేటువంటి
ఈ తామసిక సంబంధమై ఉన్నటువంటి మరి ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి ప్రకృతి మనలను ఆ మార్గంలో లాక్కుపోయేదిగా ఉన్నది. కాబట్టి ఇలా కలయోనులందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు, కలయోనులందెల్ల నానా రకాలై ఉన్నటువంటి యొక్క దేహములలో పడేటువంటి యొక్క ప్రమాద అంశులలో మానవులు ప్రయాణం చేస్తున్న విధానం. ఎందుకంటే వీటి విషయాన్ని గురించి ఎక్కువగా మానవుడు ఆలోచన చేయడు. ఏదో ప్రజెంట్లో మానవుడు తాను జీవించే విధానం, ఎట్లా సంపాదించాలి, ఏ విధంగా సంపాదించాలి, ఏం కూడబెట్టాలి, ఏం కొనాలి, ఎక్కడెక్కడ ఐశ్వర్యాన్ని తెచ్చుకోవాలి అనేటువంటి మార్గంలో పోతున్నాడే తప్ప తన గురించి తాను ఆలోచించుకునే విధానము, రాబోయేటువంటి యొక్క ప్రమాదాలను గుర్తించి వాటి నుంచి బయటపడే విధానం అది చాలామందిలో తక్కువ ఉంటుంది. అయితే లోకంలో మాత్రం ఉన్నారు, పుణ్యాత్మలు ఉన్నారు, ధన్యాత్మలు ఉన్నారు, భవ్యాత్మలు ఉన్నారు. అలాంటి వారు ఎప్పుడూ కూడా జీవితాన్ని భద్రపరుచుకోవటం అనే అంశం మీద వాళ్ళు ఉంటారు. కాబట్టి పతనం కాకుండా భద్రపరుచుకునే విధానములో సాత్వికమును పెంపొందింపజేసుకోవటము, తత్సంబంధమై ఉన్నటువంటి యొక్క కార్య వ్యవహారాన్ని వాళ్ళు చక్కగా ఏర్పాటు చేసుకోవటము. కాబట్టి వాటిని మనం సాత్వికాన్ని పెంపొందింపజేసుకోవాలంటే దాన్ని చెప్పుకున్నాము. ఎప్పుడూ కూడా ధ్యానం అనేది చాలా అవసరము, తత్వచింతన చాలా అవసరం. అది మచ్చిత్త మతప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతిష రమంతిష అని దశమోధ్యాయంలో విభూతి యుగంలో చెప్పే మాట ఇది. ఏమి మచ్చిత్త మద్గత ప్రాణాహ మత్తు చిత్త నాయందే ఎల్లప్పుడూ వాళ్ళు చిత్తమును ఉంచినవారు, మనస్సును ఉంచినవారు. ఉంచాలంటే మన ధ్యానం ఎప్పుడు కూడా జపం చేయాలి. జపం చేయటము మచ్చిత్త అని అర్థం. మద్గత ప్రాణాహ ప్రాణములు నా యందు ప్రవేశింపజేయటము అనే మాట ధ్యానం అది. కాబట్టి ధ్యానములో ఉన్నట్లయితే ఆ ప్రాణవాయువు పూర్తిగా పరమాత్మలో లయమైపోతుంది. ఎప్పుడైతే ఆ చిత్తము అనగా మనస్సు ప్రాణము రెండు కూడా ఆగిపోతాయో దాన్ని యోగ సమాధి అని చెప్పని అన్నారు. కాబట్టి యోగ సమాధి అనే దానికి ఏమిటయ్యా గుర్తు అంటే మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగిపోయి ఉన్న విధానము. కేవలం మనస్సు మాత్రమే ఆగే విధానం మనకు రోజు ఉన్నది, దాని సుషుప్తి అవస్థ అని చెప్పని అంటారు. అది ఎక్కడ మనస్సు మాత్రం ఆగుతుంది, మళ్ళా బయటకు వస్తుంది. ఆ మనస్సు ఆగటాన్ని సుషుప్తి అవస్థ అన్నారు. అట్టనే ప్రాణం కూడా ఆగుతుంది. ఈ ప్రాణం ఆగితే దాన్ని మరణావస్థ అన్నారు. ప్రాణం తప్పనిసరిగా ఆగుతుంది, ఆగిన పూట ఇక మళ్ళా వాళ్ళకి ఈ విశ్వంలో ఉండటం అనేది జరగదేక. కాబట్టి మనస్సు అనేది ఆగటము ఉన్నది, ప్రాణం అనేది కూడా ఆగటం ఉన్నది. మనస్సు ఆగితే సుషుప్తి అవస్థ అన్నారు, ప్రాణం ఆగితే మరణావస్థ అన్నారు. ఈ రెండు అనుభవాలు తప్పనిసరిగా అందరికీ ఏర్పడతాయి, అందరికీ వస్తాయి. చిత్తం ఆగగా కలిగేటువంటి సుషుప్తి అనుభవం కానీ, ప్రాణం ఆగగా వచ్చేటువంటి మరణ అనుభవం కానీ ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ మచ్చిత్త మద్గత ప్రాణాహ ఆ మనస్సు అనగా చిత్తము మన ప్రాణం రెండు కలిపి ఆపటం అనేటువంటిది మాత్రం అది బ్రహ్మవేత్తలకు మాత్రమే అనుభవంలోకి వచ్చే అంశము. మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం. వాళ్ళు చేసే పని ఏమిటంటే ఎప్పుడూ కూడా ధ్యానంలో ఉంటారు, లేదా మరి భగవత్ సంబంధమై ఉన్నటువంటి విచారంలో ఉంటారు. బోధయంతః పరస్పరం చక్కగా తాత్విక సంబంధమై ఉన్న విచారణ చేయటం, ఈ రెండే ఎక్కువగా వాళ్ళ సమయాన్ని పెట్టుకుంటారు. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. వాళ్ళు నాయందే తుష్యంతి సంతోషిస్తూ ఉన్నారు, రమంతి రమిస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా మనస్సు ఆ యోగ సమాధిని పొందినప్పుడు నిరంతరముగా బ్రహ్మావలోకనం చేసేదిగా ఉంటుంది వాళ్ళది. ఆ బ్రహ్మావలోకనం చేసేటువంటి
అంటే మనస్సు ద్వారా వాళ్ళకి ఏమేర్పడుతుంది? తుష్యంతి చ, తుష్యంతి ఆనందం, పరమానందం, బ్రహ్మానందం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆ మనస్సుని శ్వాసని రెండు కూడా లయింపజేసుకునే విధానములో మరి ఆ భగవత్ సంబంధమై ఉన్నటువంటి ధ్యానమును కానీ, విచారణ కానీ, మరి యోగ సమాధి అనబడేటువంటివి కానీ పెంపొందింపజేసుకునే మార్గంలో ప్రయాణం చేయగలిగితే మనలో సాత్విక సంబంధమై ఉన్న సంస్కారం ఏర్పడుతుంది. అది సన్మార్గానికి కారణమవుతుంది. లేదు తామసిక రాజసిక సంబంధ గుణాలు పెంపొందింపజేసుకుని, తమస్సును పెంపొందింపజేసుకుని ఆశ్రయ గుణాలు పెంపొందింపజేసుకున్నాము అంటే తత్సంబంధమై ఉన్న వ్యవహారాలలో ప్రయాణం చేయటం అవుతుంది. దాని ద్వారా వచ్చే కర్మలు ఈ కలయోనులందెల్లా గర్భాద్యవస్థల నానా రకాలై ఉన్నటువంటి యోనులలో దేహాలు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేటువంటిది కార్యకారణ సంబంధత. ఇది కార్యకారణ సంబంధమై ఉన్నటువంటి విధానము. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని కొంచెం మనస్సు పెట్టి అవగాహన చేసుకొని అడుగులు ముందుకు వేయగలిగితే జీవిత భద్రత కలిగే అవకాశం ఉంటుంది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.